హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న వారణాసి గ్లిమ్స్ రిలీజ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత రాజమౌళి గారు ఆ ఈవెంట్లో మాట్లాడిన ఒక స్టేట్మెంట్ని ఇప్పుడు బయట దాని వీడియోని సర్క్యులేట్ చేస్తూ హిందూ సంఘాలు ఫుల్గా ఆయన మీద అయితే ఫైర్ అవుతున్నాయి. సో అసలు రాజమౌళి గారు ఏం మాట్లాడారు, మరి హిందూ సంఘాలు ఎందుకు ఫైర్ అవుతున్నాయి, మరి ఈ అంశాన్ని ఎలా చూడాలి, మళ్ళీ ఫ్యూచర్లో ఇదేమన్నా సినిమా మీద ప్రభావాన్ని చూపిస్తుందా? ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ మన ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, మరి రాజమౌళి గారు చేసిన కామెంట్స్ బట్టి హిందూ సంఘాల ఆయన మీద ఫైర్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆయన కామెంట్స్ ఏం చేశారు, మరి ఆ కామెంట్స్ ఎలా అర్థం చేసుకోవాలి, మరి హిందూ సంఘాలు ఫైర్ అవటాన్ని మీరు ఎలా చూస్తారు సార్? ఇక్కడ చాలా అన్యాయం అండి. ఇది రాజమౌళి గారు ఆయన మామూలుగా ఆయన అప్పటికి ఫీల్ అయిన మాటలు మాత్రమే వ్యక్తం చేశాడు. ఇకపోయినట్టయితే ఒక పద్యం ఉంది, కలలందరూ దీనుల ఎడ అనే ఒక పద్యం ఉంది. దాంట్లో ఆ చివరి చరణం ఏంటంటే పరమేశ్వరుడు ఉన్నాడంటారు. ఎక్కడున్నాడు? కనబడ్డేమిటి? మరి మీరు ఉన్నారని ఇంత గొప్ప చెప్తారు కదా, మీరు ఉన్నారు అని ఇంత గొప్పగా చెప్పిన వాడు ఉన్నాడా లేడా? ఉంటే ఏడి అని మనకి ఓ పద్యం వచ్చింది. అది శివుడి మీద పద్యాలు రాసిన వాళ్ళు ఎవరో రాశారు. చిన్నప్పుడు పద్యం నాకు పూర్తిగా గుర్తులేదు. అంటే అక్కడ ఉన్నాడు అనుకుంటారు భగవంతుడు, మరి కనిపించలేని, ఉన్నాడు అనుకున్నవాడు కనిపించాలి కదా అన్నాడు. అలాగంటే అది భక్తి లేదనా? భక్తిపరుడే ఆ విధంగా మాట్లాడతాడు. నాన్న నువ్వు మా నాన్నదేనా అంటాం, అంటే మా నాన్నవు కాదని మనం కన్ఫర్మ్ చేసినట్ట. అంటే ఆయన మీద ఉన్నటువంటి అచంచలమైన ప్రేమ, ఆ విశ్వాసాలు ప్రశ్నించే ప్రశ్న అది. అలాగే దేవుడు నేను నమ్ముకుంటున్నాం కదా, మా నాన్న కూడా నిన్నే తెలుసుకున్నాడు కదా, మరి మాకెందుకు ఇక్కడ ఈ డిస్టర్బెన్స్ ఏమిటి? ఈ 1,00,000 మంది వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా మెంటల్గా డిస్టర్బ్ అవుతారు కదా. అలాగన్నాడు. కానీ అందులో దేవుడి మీద నమ్మకం లేదంటే మరి దేవుడు అంటూ ఉంటే ఇలా చేస్తాడా అని చాలా చాలా కామన్గా అన్నాడు. నా దృష్టిలో రాజమౌళికి దేవుడి మీద చాలా నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఎందుకంటే అది వ్యక్తపరచరు. దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటే వీళ్ళ తాలూకు ప్రయత్నం ఏముంటుంది? అది అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఒక సందర్భంలో చెప్పారు. ఒక సందర్భంలో మేఘ సందేశం షూటింగ్ అక్కడ పోలవరంలో జరుగుతుంటే ఎవడో వచ్చారు, నేను దేవుణ్ణి అన్నాడు. అక్కడ మనం చెప్పుకోవాల్సిన విశేషం ఏంటంటే, గట్టిగా పట్టుబడితే ఆయన ఏం చెప్పారంటే, అరే మానవ ప్రయత్నానికి నువ్వు విలువ ఇయ్యాలి, కానీ నీ వెనక ఎవరో ఉన్నారు, ఆయన నడిపిస్తున్నాడు, ఆయన చూసుకుంటాడంటే నీ వంతు కృషి ఎక్కడ పోతుంది? నీ వంతు ప్రయత్నం ఎక్కడ పోతుంది? అసలు నువ్వు పని చేస్తావా? అందువలన నీకెవరో వస్తారని ఏదో చేస్తారని ఇలా అనుకోవద్దు. నీ కర్మకు నువ్వే కర్తవి. నీ జీవితం నువ్వే బాగు చేసుకోవాలి, అలాగే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవాలని అంటారన్నమాట. అంటే మేధావులు ఆ విధంగా అనడంలో వాళ్ళు అనుభవాన్ని చవి చూశారు. లేకపోతే ఎక్కడో వెంకటరామపురంలో ఉన్నటువంటి ఒక చిన్న రైతు కొడుకు ఈ స్థాయికి, ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్తాడు నాగేశ్వరరావు గారు. అలాగే రాజమౌళి కూడా దేవుడు ఉంటాడు, ఆయన పని ఆయన చేస్తాడు. ఆయన మధ్యలో లాగడం, నా పని నేను చేస్తా, ఓ మానవ మాతృడుగా నేను చేయవలసినటువంటి కృషి అంతా చేస్తాను. అది దాని అర్థం. హైందవ సోదరులు తప్పకుండా నన్ను అర్థం చేసుకుంటారని మనం చేస్తున్నాను. నేను సంప్రదాయాలకి గౌరవం ఇచ్చేవాడిని, హైందవ సంప్రదాయానికి మరీ గౌరవం ఇచ్చేవాడిని. అన్నీ మనం ఒక ఘాట కట్టేయకూడదు. ఆయన మాటల్లో తప్పే ఉంది. అంతమంది ఫంక్షన్లో ఉంటుండగానే చిన్న డిస్టర్బెన్స్ వచ్చిందంటే బాధ్యత గల వ్యక్తికి ఎంత డిసప్పాయింట్మెంట్గా ఉంటుంది. అప్పుడు ఫ్రేమ్డ్గా అందంగా ప్లెజెంట్గా మాట్లాడమంటే ఎవరైనా మాట్లాడతారా? మనసులో ఏముందో అదే బయటకు వస్తుందని అర్థం చేసుకోవాలి సోదరులు. కానీ ఫైర్ అవడం ఏంటండి? అసలు ఈరోజు తెలుగు వారికి ఏంటంటే, మనం గర్వంగా ఛాతీ విరుచుకొని తిరిగేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఒక డైరెక్టర్ని చూసి 100 ఏళ్ళు ఆయుష్ అని చెప్పాలి. అయితే మా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉండు బాబు, తెలుగు వైభవాన్ని ప్రపంచాన్ని చాటినందుకు ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలని మనం చేతైతే జీవించాలి, లేకపోతే సైలెంట్గా ఊరుకోవాలి. కానీ ఆయన మీద ఫైర్ అవడం ఏంటంటే అర్థం లేదు. అందువల్ల రాజమౌళి గారికి ప్రేమ ఎక్కువైంది, నమ్మకం ఎక్కువైంది. నేను నమ్మాను, నాకు డిస్టర్బెన్స్ రాకూడదు. నిన్ను మా నాన్న నమ్మాడు,
మా నాన్న మాటలు కాదనకుండా నువ్వు ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఇలా డిస్టర్బెన్స్ ఎందుకు అని చెప్పినట్టయితే దాంట్లో ఎవరిని తిట్టేటువంటి తిట్టు లేదే. అందులో ప్రేమే ఉంటుందండి, ఆర్తి ఉంటుంది, ఆవేదన ఉంటుంది అన్నమాట. దయచేసి పెద్దలు ఈ విధంగా ఆలోచించారన్నమాట. రాజమౌళి తాలూకు అర్హత, ఆర్తి, ఆవేదన అవి వాటిని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఆయన జీవించాలే కానీ ఫైర్ అవడంలో మాత్రం ఈవెన్ 1% కూడా న్యాయం లేదండి. ఒకటి బీయింగ్ తెలుగువాడిగా గర్వించాలి, రెండు గొప్ప కళాఖండాల సినిమాలు తీస్తూ తెలుగు వారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చినందుకు ఆయన్ని జీవించాలి. మూడవది ఏంటంటే ఒక జస్ట్ ఆ విజువల్స్ ఏదో ఆ శాంపిల్స్ ఏదో ప్రదర్శించడానికి ఇంత ఎత్తు, ఈ శాంపిల్స్ ప్రదర్శించడానికి ఇంత ఎత్తున భారీ ఫంక్షన్ ఏర్పాటు చేసి దానికి ఒక 50 కోట్ల విలువకేమో ఎవరో కొనుగోలు చేసి ఇంత గొప్పగా ఆయన తాలూకు ఆ పనితనాన్ని, ఆయన చాతుర్యాన్ని ఆయన ప్రదర్శిస్తూ ఉంటే ఆయన మీద మీరు ఫైర్ అవడానికి మీ మనసు ఎలా వచ్చిందండి? కనుక హైందవ సోదరులందరికీ కూడా నా తాలూకు విన్నపం మాట, ఇట్లాంటి ఎంకరేజ్ చేయండి, దీవించండి. అంతేగాని ఆయన అన్న మాటల్లో పొరపాటు ఏమీ లేదు, మనం ఫైర్ అవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. సినిమా ఆదిలోనే ఇటువంటి ఒక కాంట్రవర్సీలో ఈ సినిమా ఇరుక్కోవడం అనేది మళ్ళీ ఫ్యూచర్లో ఏమన్నా ఈ సినిమా పైన ఏమన్నా ఇబ్బంది ఏర్పడే అవకాశాలు ఉన్నాయా సార్? అటువంటి ప్రభావం ఏమి చూపించదా సార్? అంటే బీజం పడిపోయింది కదండి, సినిమా దగ్గర అవుతున్న కొన్ని సంఘాలు వస్తాయన్నమాట. మరి ఆ సంఘాలకి వీరికి మాట్లాడుకొని ఆ సంఘాలని శాంతపరిచినట్టయితే, ఆ సంఘాలను ఏమో సంతృప్తిపరిచినట్టయితే ఉంటుంది కదా. వాళ్ళు హైందవ మతాన్ని పునరుద్ధరించడానికి పుట్టినటువంటి ఒక్కొక్కరు శంకరాచార్యులు, రామానుజాచార్యులు ఇట్లాంటి వారు అన్నమాట. వాళ్ళు మరి దండం పెట్టుకోవాలి కదా, ప్రసన్నం చేసుకోవాలి కదా. సినిమాకి హిందూ మతానికి సంబంధం ఏంటండి? సినిమాకి మతానికి సంబంధం ఏంటి అడిగేవాళ్ళాక ఎందుకు రావాలి మీరు? మీ మతాన్ని ఏమైనా కించపరిచారా? మీ మాటలను ఏమైనా వక్రభాష్యం పలికారా? మిమ్మల్ని ఎవరైనా కొంచెం తెగిడారా పొగడుకుంటా? మరి దేనికి వస్తారు మీరు? కనుక హిందూ మతాలు వాళ్ళు కానీ పెద్దలు కానీ ఎవరైనా దండయాత్ర చేసేవాళ్ళు కూడా మంచి పని కోసం చేయండి. సమాజంలో అసాంఘిక శక్తులు పెరిగిపోతున్నాయి, గంజాయి మొక్కలు పెరిగిపోతున్నాయి. ఆ గంజాయి వనాన్ని దగ్ధం చేయండి, అసాంఘిక శక్తుల్ని శుభ్రంగా రూపుమాపండి, ఒక శాంతి కాముకమైనటువంటి సమాజాన్ని స్థాపించండి. అప్పుడు మీ జన్మ సార్థకం అవుతుంది. కానీ ఆయన సినిమా చేస్తున్నాడు, అదొక తపస్సులా భావించి సినిమా చేస్తున్నాడు. ఆ తపోభంగం ఎందుకు చేయాలి? పాపం చుట్టుకుంటుంది. ఇదే మాట నేను చెప్తానమాట. ఫ్యూచర్లో వస్తాయి, రాకుండా ఉండవు. ఫ్యూచర్లో ఎవరెవరిని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేయాలో అని కాటి దగ్గర నక్కల్లా కాచుకొని కూర్చుంటారు. దానికి సమాధానాలు కూడా ఉంటాయి అనుకోండి. దాన్ని ప్రిపేర్ అయ్యి దిగాలి కదా. యుద్ధ రంగంలో దిగిపోయిన తర్వాత రాళ్ళు విసిరినా తట్టుకోవాలి, కత్తులు విసిరినా తట్టుకోవాలి. అంతిమ విజయం వాడు సావడమా, మనం సావడమా? విజయము వీరస్వర్గము అందుకే అంటారు అన్నమాట. వీరస్వర్గం తప్పకుండా లభిస్తుందని అనుకుంటాను అన్నమాట. వీరస్వర్గం అంటే అంతిమ విజయం. ఇది అవతల వాడిని ఓడించడం అంటే దుష్ట శక్తులు ఓడించి తన తాలూకు విజయభావుట ఎగరేయడమే కదా. ఆ పని రాజమౌళి చేస్తాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.